ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితిలో ఇప్పుడైతే నా కళ్ళకి ఇప్పుడు నా ముందు నా నైట్ పడుకుంటే అవే వస్తూ ఉంటాయి. ఆ ఇండ్లు రెంట్ కట్టలేదని ఆ ఇంటి వ్యక్తి తాళాలు వేసి వెళ్ళిపోవడం, బయటే ఉండడం, వెళ్ళి రిక్వెస్ట్ చేసినా తాళాలు ఇవ్వకపోవడం, ఇలాంటివి చాలా జరిగాయి. స్టేషన్ దగ్గర పడుకోవడం, రైల్వే స్టేషన్ దగ్గర పడుకోవడం, ఇవన్నీ నా తమ్ముడు, నేను, మా అమ్మ ముగ్గురికి మాత్రమే తెలిసిన ఇది. సో దాని తర్వాత ఇంటి ఓనర్స్ ఎందుకు అలా ఉంటారు అని అంటే, ఇంకా వాళ్ళ ఎవరికైనా 2-3 నెలలు రెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి విరక్తి పుడుతుంది. సో అందులో కొంచెం కనకరించి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కనకరించకుండా కఠినంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. ఒక మాట అనొద్దు కానీ ఈ షోతో వైరల్ అయితే డెఫినెట్ అవుతుంది. ఈ మా ఇంటి ఓనర్ ఒక వ్యక్తి బ్రహ్మకుమారిస్ లో చేస్తూ ఉంటాడు. ఈ విషయం నేను ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఇదే బ్రహ్మకుమారిస్ అంటే రేపు ఈ వీడియో తర్వాత నన్ను బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా నేను పెద్ద కాదు కానీ అందరు అలా ఉండరని చెప్తున్నాను. ఆయన బ్రహ్మకుమారిస్ లో పనిచేస్తూ ఇంటి ఓనర్ గా కఠినంగా ప్రవర్తించారు. మరి ఆ దేవుడి తాలూకా మరి ఆయన ఎందుకు తెల్ల బట్టలు వేసుకొని శాంతి, రోజు జ్ఞానం, దయం ఇవన్నీ చేయడం మరి దేనికో, ఎదుట ఉన్న మనిషికి గౌరవం ఇవ్వకుండా కనిపించని దేవుడికి ఏదో బొట్లు పెట్టేసుకొని తెల్ల దుస్తులు వేసుకొని ఉప్పు కారాలు తగ్గించి బొట్లు పెట్టుకొని ఏదో శాంతి అంటే తొక్కలో ఎందుకు చేస్తారో తెలియదు. అంత కోపం వస్తుంది ఆ వ్యక్తిని తలుచుకుంటే ఇప్పటికి నాకు కోపం వస్తుంది. సో ఆ వ్యక్తి రెంట్ కట్టలేదన్న ఒక విషయంతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన సందర్భం. సో అలాంటి వాళ్ళు మన జీవితంలో లేకపోతే కూడా రవి ఫైర్ అనేది ఉండదు. జీవితం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది చప్పగా. మనకి మిగతా వ్యక్తులకి తేడా ఏముంటది. అందుకే డబ్బున్నోళ్ళకి డబ్బు లేని వాళ్ళకి తేడా ఏంటి తెలుసా? డబ్బున్నోళ్ళు రేపేంటి వాళ్ళు ఏమో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ వారం రోజులకు కావాల్సినటువంటి షెడ్యూల్ అంతా రెడీ అయిపోయి ఉంటది. రేపు మనం చేయబోయే పనిని మనం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉండదు, తిండి ఉండదు, ఏం చేయాలో పని ఉండదు. సో కొత్తగా క్రియేటివిటీ ఆలోచనలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు స్టార్ట్ అయిన నా ఇది హోటల్లో పనిచేశాను. హోటల్ నుంచి తర్వాత నేను ఒక శారీ సెంటర్ లో పనిచేశాను, బట్టల షాప్ లో. ఎక్కడ చెప్పలేదు, బట్టల షాప్ లో పనిచేశాను. బట్టల షాప్ తర్వాత ఒక సైకిల్ షాప్ లో పనిచేశాను. సో అలా పనిచేస్తూ నేను ఇంటర్ చదువుకుంటూ ఇటు మిమిక్రీ ప్రోగ్రాంలు ఇస్తూ పాప ఇప్పటికీ ఎంజీ రోడ్ లో ఉంటాడు వరంగల్ చౌరస్తాలో బట్టల షాప్ యజమాని. ఆయన 1 గంట ప్రోగ్రామ్ ఉందంటే వెళ్ళరా అనేవాడు. వెళ్ళరా హ్యాపీగా. అలా నేను ఆర్కెస్ట్రాలో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అక్కడ వచ్చిన డబ్బులు రాకపోయినా ఇక్కడ పనిచేసిన డబ్బులతో అడ్జస్ట్ అవుతూ దాంతో పాటు తమ్ముని కూడా చదివిస్తూ. సో అవన్నీ నాకు ఆ తాలూకా విషయాలన్నీ నాకు ఆ స్టేజ్ మీద గుర్తుకొచ్చాయి. ఆ రోజు నేను ఆ స్థాయిలో ఉన్నాను, నాకు అది అచీవ్మెంట్ లా అనిపించింది. నిజంగా మనం గుర్తు పెట్టుకోకపోతే ఆ స్థాయి ఎందుకు ఇవన్నీ అనేసి నాకు ఆ టైంలో ఎందుకో మా అమ్మగారు మా అమ్మ పక్కన ఉండడం కొంచెం ఎమోషన్ అయిపోయడం వల్ల. సో అక్కడ ఉన్న వాళ్ళు జడ్జెస్ కూడా నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి మాటలు రాలేదు, ఏదన్నా ఒకటి మాట్లాడదామంటే. సో టోటల్లీ ఆ సెట్టే ఒక రకమైనటువంటి ఇదైపోయింది. ఒక 20 minutes దాకా ఎవరు ఏం మాట్లాడలేని పొజిషన్కి వెళ్ళిపోయారు ఆ సిచ్యువేషన్. సో అది నా జీవితంలో గుర్తుండిపోయే వీడియో. మా అమ్మ బ్లెస్సింగ్స్. ఇప్పుడు అమ్మగారికి ఆ స్థాయిలో నుంచి అంటే చిన్నప్పటి నుంచి అమ్మగారు ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబం నుంచి మీరు వచ్చి వంటలకి అమ్మ చేస్తుంటే మీరు కూడా ఒక సహాయం చేస్తూ ఈ రోజు అమ్మకి ఒక మణికొండలో ఒక ఇల్లుని గిఫ్ట్ గా ఇచ్చడం అనేది నిజంగా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నేనేమైపోతాను అని ఆమె ఏ రోజు బాధపడలేదు, ఫ్రీగా వదిలేసింది. నేను ఏదన్నా అవుతే గనక మంచి జరిగితే మంచి జరుగుతుంది, చెడు జరిగితే కనుక మనం చెప్పడానికి మనం ఉన్నాం. కానీ ఏ రోజు మా అమ్మ నువ్వేం చదువుతున్నావు, నువ్వేం తింటున్నావు, నువ్వు ఎలా తిరుగుతున్నావు ఏంటని ఏ రోజు అడగలేదు. నువ్వు చేసేది కరెక్ట్ అయితే నీకు తెలుసు,